ముందుగా మనకి రానున్న వినాయక చవితి సందర్భంగా ప్రజలు లేదా మండపాలు పెట్టేవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా అనుమతులు తీసుకోవాలి అనే దాని మీద చూడడం జరిగింది. మనకి ఇందులో మనకి స్టేట్మెంట్ ఒక సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి మనకు ఆన్లైన్లోని అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పటికే చాలామంది మనకి పేపర్లో ఇవ్వడం ద్వారా ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. అందులో మనకి ముందుగా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనం ఎక్కడైతే ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మన తాలూకా ఫోన్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఏ విధంగా అంటే ఒక ఓపెన్ అయిపోయింది సైట్. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి వివరాలన్నీ నింపాలి. నింపిన తర్వాత అది మనకు ఇక్కడ వచ్చినటువంటి ప్లేసు ఏరియా ఎక్కడని తెలిసిన తర్వాత ఇది ఒక కమిటీ ఉంటుంది. పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఏం చలానా కట్టాలి, ఎన్ని రోజులు ఉంటుంది అవన్నీ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఎంత కట్టాలని చెప్తారు. అది మీ సేవలో మనం చలానా కట్టి మళ్ళీ ఏదైతే మనం వీళ్ళు ఆన్లైన్లో చేశారో దానిలో అప్లోడ్ చేస్తే మేము అప్రూవల్ చేస్తాం. తర్వాత క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది. అది తీసుకొని లామినేషన్లో పెట్టుకొని ఎక్కడైతే మండపాలు పెడతారో ఆ మండపాల దగ్గర పెట్టుకోవాలి. ఎవరైతే చెకింగ్ ఆఫీసర్స్ వస్తారో ఎన్ని రోజులు అంటే అందులో మనకి ఎన్ని రోజులు విగ్రహాన్ని పెడతారు, ఏ హైట్ ఉన్నటువంటి విగ్రహాన్ని పెడతారు, ఎక్కడ అమ్ముతారు, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా పబ్లిక్ గమనించవలసింది ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడైతే మనం గణేష్ని పెడుతున్నామో ఆ ఏరియా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెహికల్స్ ఏవి కూడా అడ్డుగా ఉండకుండా ఉండే ప్రదేశాలు ఉంచుకోవాలి. రెండవది గవర్నమెంట్ ప్లేస్ అయితే ఎక్కడైతే గవర్నమెంట్ సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి లెటర్ పెట్టుకొని ఎన్ఓసి తీసుకోవాలి. లేదా ప్రైవేట్ ప్లేస్ అనుకోండి, ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ దగ్గర నుండి ఎన్ఓసి తీసుకోవాలి. ఈ విధంగా కంపల్సరీగా వాళ్ళ దగ్గర నుండి ఎన్ఓసి ఉండాలి. రెండవది ఏదైతే మనం మండపంలోని గణేష్ని పెడతామో అక్కడ కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలి. కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు కూడా డే అండ్ నైట్ ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే దీపాలు పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ స్టాక్ కానీ ఇతర కారణాలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పర్సన్ని నైట్ టైం ఒక్కరు కానీ ఇద్దరు కానీ అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే గణేష్ దగ్గర హుండీలు గట్రా పెడతా ఉంటారు. నైట్ టైం అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకుండా మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చిన్న ఇష్యూస్లోని లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇబ్బంది అనుకుంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ గణేష్ తాలూకా